కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అంశంలో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా పథకాన్ని రద్దు చేయాలని చూస్తున్న ప్రభుత్వం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అంశంలో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తులం బంగారం దేవుడెరుగు ఉన్న ₹1,00,000కే ఎసరు పెట్టారు. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం పేద ఆడబిడ్డలకు ద్రోహంగా మారిందన్నారు. నాడు కేసీఆర్ మేనమామ భరోసా, నేడు కాంగ్రెస్ కంసమామ కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. కోర్టులో మీ చేతకాని వాదన పేదింటి ఆడబిడ్డల ఉసురు తగులుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ గారు ఒక ఆత్మీయ భావంతో పేదలకి, బలహీన బడుగు వర్గాలకి ఇది మేలు జరుగుతుందని ఈ పథకాన్ని అమలు చేస్తే, మరి కాంగ్రెస్ ద్వంద్వ వైఖరితో ఈరోజు దాన్ని తీసేయాలని చూడటం దుర్మార్గమైన పని. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కనుక రద్దు చేస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలే కాకుండా మరి పేదలందరూ కూడా మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే చాలామంది అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేసిండ్రు. డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళ కళ్ళల్లో ఒత్తలేసుకొని చూస్తూ ఉన్నారు. ఈరోజు దాన్ని రద్దు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. మీరు అధికారం రాకముందు అర్రాస్ పాట వాడినట్టు అన్ని సంక్షేమ పథకాలకు ఎక్కువ ఇస్తామని చెప్పి ఈ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కూడా దీంతో పాటు తులం బంగారం ఇస్తామని వాగ్దానం చేసిండ్రు. దాన్ని ఒత్తిడి ఎక్కువైంది కాబట్టి ఎట్లాగో దీన్ని దులుపుకోవాలని చెప్పి మరి ₹1,116 అది కూడా క్యాన్సిల్ చేయటం. మరి మేము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఉద్యమిస్తాం. మరి మీరు గద్దె దిగే వరకు మరి పోరాడతాం. ఇటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎక్కడ ఉండడు. ఈ రాష్ట్రానికే పట్టిన పీడ అని మేము భావిస్తూ ఉన్నాం. ఎవరైనా సరే మేధావులు, విద్యావంతులు కూడా ఎప్పుడు పోతాడు రేవంత్ రెడ్డి అన్న ఆలోచనతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ స్కీమ్, ఏ పథకం కూడా సంక్షేమానికి సంబంధించి అమలు చేయాలి. దాన్ని చేసే వరకు మేమైతే ఊరుకోము. మేము కూడా పోరాడతాం. ఈ పోరాటం ఇది ఆరంభం మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ సెలవు. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మిని రద్దు చేయాలని ఒక కుట్రపూరితంగా చేస్తున్నదో, ఇది కావాల్సుకొని ఏదైతే మరి కేసీఆర్ పథకాలు ఉండకూడదు, ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే ఇది ఆడపిల్లలకు ఆత్మగౌరవంగా ఇచ్చేటువంటి వరకట్నంలాగా ఇచ్చేటి చిన్న కానుక కేసీఆర్ గారు ఇస్తే దాన్ని కావాల్సుకొని రద్దు చేయాలని కావాల్సుకొని తానే ఒకరిని పుసగొల్పి ఎవరినో ఒకటి ఉసగొల్పి కోర్టుల కేసు చేపించి హైకోర్టు ద్వారా రద్దు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. కాబట్టి ఇది ఒక్కటి కాదు, ఇంకా రాబో దినాలలో ఇది మొదటి స్టార్ట్ అయింది. ఇంకా రాబో దినాలలో అన్ని పథకాలు కూడా ఆపే ప్రయత్నం చేస్తుండు. ఎందుకంటే మరి మొదట్లో చెప్పిండు ఆయననే, నేను కళ్యాణలక్ష్మితో పాటు నేను బంగారం, తులం బంగారం ఇస్తాను. ఎక్కడ పోయింది పోయి నీ తులం బంగారము? ఉట్టి గొప్పలు చెప్పడం అంతా తప్ప, ఉట్టి మాటలు చెప్పడం తప్ప, నోరున్నదని ఇష్టమున్నట్టు చెప్పినట్టు మాట. దమ్ముంటే ఇది ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేయి. నీకు దమ్ముంటే ఆడపిల్లల గౌరవించు. నీకు చేతనైతే దాన్ని రద్దు చేయకుండా మళ్ళీ నడిపించాలని నేను కోరుతున్నాను.